బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటర్లు వేశారు. గతంలో నేను డాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అన్నారు. మరి ఇప్పుడు పవన్ డాన్స్ చేశారు, మరి అది ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే నిన్న పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గిరిజన కళాకారులతో కలిసి దింసా ఆడారు. దీనిపై పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు పోస్ట్ చేశారు. పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారందరూ కూడా గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు అయితే సెటర్లు వేశారు. నిన్న ఏదైతే సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సైతం అటు కళాకారులతో కలిసి దింసా డాన్స్ చేశారు. ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ కూడా నేను చేసిన డాన్స్ పై అందరూ సెటర్లు వేస్తూ నన్ను నిందించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన దాన్ని ఏమంటారంటూ కూడా ప్రశ్నిస్తూ ఒక ఎక్స్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. దీనిపై అసలు ఈ డాన్స్ ఏమంటారు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటూ కూడా ఆయన అయితే నిలదీస్తూ అంబటి రాంబాబు అయితే ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం అయితే ఇది ఏదైతే వైరల్ గా మారిందనే చెప్పాలి. సో దీనిపై కూడా పలువురు అయితే చర్చిస్తున్నారు. సో నిన్న పిఠాపురంలో జరిగిన పీఠికాపురం సంక్రాంతి సంబరాలు అనే కోణంలో కూడా ఒక పండుగనైతే నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని సో అన్నిటినీ పర్యవేక్షిస్తూ కూడా అక్కడ ఏదైతే నృత్యాలు చేస్తూ అందరితో కలిసిమెలిసి కూడా స్టెప్పులు వేశారు. అయితే అదే వీడియోను ఇప్పుడు అంబటి రాంబాబు అయితే ఎక్స్ లో ట్యాగ్ చేస్తూ కూడా పోస్ట్ చేశారు. సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే సంబరాలు రాంబాబున, మరి పవన్ డాన్స్ వేస్తే ఏంటి అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ట్యాగ్ చేశారు. ఏదైతే ఆ పోస్ట్ కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మరో పక్కన అయితే ఏదైతే అటు పవన్ కళ్యాణ్ వేసిన డాన్స్ వీడియోను కూడా చూస్తున్నాము. మరి దీనిపై అయితే ఇప్పుడు ప్రస్తుతం అంబటి రాంబాబు చేసిన ట్వీట్ అయితే వైరల్ గా మారిందని చెప్పాలి. సో మరో పక్కన ఏదైతే గతంలో అంబటి రాంబాబు చేసిన డాన్స్ వీడియో కూడా మనం చూస్తున్నాము. సో దానికే నన్ను సంబరాల రాంబాబున అంటూ కూడా నాపై విమర్శలు చేశారు, సెటర్స్ వేశారు, పలు రకాలుగా ట్రోల్ చేశారంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసిన దాన్ని ఏమంటారంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేశారు. సో మరి దీనిపై ఎవరెలా స్పందిస్తారనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికే అంబటి రాంబాబు చేసిన దానికైతే అటు జనసేన నేతలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఆగ్రహంతో ఉన్నారు. సో ఏదైతే ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా అటు పీఠికాపురం సంబరాలు అనే నేపథ్యంతో కూడా పిఠాపురంలో భారీ ఎత్తున 3 రోజుల పాటు అయితే సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. అదే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. అందరికీ పలు సూచనలు చేశారు. సో సంబరాలు మొత్తం కూడా అందరూ ఎంతో మంచిగా జరుపుకోవాలంటూ కూడా ఆయన అయితే సూచించారు. సో సూచించి అక్కడ ఉన్న కళాకారులతో అయితే స్టెప్పులు వేశారు. సో అదే విజువల్స్ మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. మరో పక్కన అంబటి రాంబాబు ఏదైతే తమ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు చేసిన డాన్స్ వీడియో కూడా మనం చూస్తున్నాము. సో అప్పుడు అంబటి రాంబాబుపై వచ్చిన సెటర్స్ కానివ్వండి, ట్రోలింగ్ వీడియోస్ కూడా పెద్ద ఎత్తున అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుందనే చెప్పాలి. సో యాస్టీస్గా అప్పుడు సంక్రాంతి పండుగ సమయంలోనే కాదు పలు దఫాలుగా కూడా ఆ వీడియోను ప్రతి ఒక్కరూ ట్రోల్ చేస్తూ అయితే అతన్ని సెటర్లు వేశారు. సో ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ కూడా ఏదైతే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన డాన్స్ వీడియోని ట్యాగ్ చేస్తూ కూడా ఇప్పుడైతే అంబటి రాంబాబు అయితే ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారనేది కూడా చూడాలి. అసలు జనసేన నేతలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారనేది కూడా చూడాలి. సో ఎందుకంటే నేను చేసినప్పుడు నన్ను ఇంతలాగా నెగిటివిటీ చేశారు, నాపై సెటర్లు వేశారు, నేను చేస్తే సంబరాల రాంబాబున, మరి పవన్ చేసిన డాన్స్ ఏంటంటూ కూడా సో ఇప్పుడైతే అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఎవరి నుంచి ఆన్సర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. నిన్నైతే పెద్ద మొత్తంలో అటు పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని పవన్ కళ్యాణ్ అయితే అదే తరహాలో కూడా అక్కడ ఉన్న కళాకారులతో కలిసి డాన్స్ వేశారు. సేమ్ అదే తరహాలో గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు కూడా సో అక్కడున్న వారితో కలిసి డాన్స్ వేశారు. సో అదే వీడియో మీరు 2 వీడియోస్ కూడా మన టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ కూడా మనం చూస్తున్నాము. సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే సంబరాల రాంబాబున, మరి పవన్ డాన్స్ వేస్తే ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారనమాట. సో ఈ టాపిక్ అయితే ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. మరి దీనిపై ఇంకా విమర్శలు చేస్తారా? ప్రతి విమర్శలతో అయితే ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి జనసేన నేతలు ఏమంటారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే అంబటి రాంబాబు చేసిన ట్వీట్ మనం చూస్తున్నామో అసలు మరి దీనిపై వైసీపీ ఏమంటుంది? మరి రాంబాబు చేసిన ట్వీట్కి జనసేన నేతలు ఏమన్నా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డాన్స్ కి సంబంధించి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. సంక్రాంతి వస్తుందంటేనే రాజకీయ నాయకుల్లో ముందుగా మనకు గుర్తొచ్చేది
ప్రధానంగా చూసుకుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయితే ప్రతి సంక్రాంతికి ఆయన ఏదో ఒక రూపంలో ఎస్ఎం అంటే సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది, విమర్శలు అందుకుంటూ ఉంటారు. అయితే తాజాగా సంక్రాంతి సంబరాలకు సంబంధించి గతంలో అంబటి రాంబాబు డ్యాన్స్ వేసిన సమయంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబరాల రాంబాబుగా కూడా ఆయనకి నామకరణం చేసిన పరిస్థితి కనిపించింది. తాజాగా నిన్న ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సమయంలో కూడా ఆయన అక్కడ స్థానికులతో కలిసి కూడా నృత్యాలు చేశారు. ఆయన నృత్యాలు చేయడాన్ని కూడా అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా కూడా తప్పుపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతికి నేను డ్యాన్స్ చేస్తే సంబరాల రాంబాబును, మరి పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేస్తే అంటూ అని చెప్పి ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ జనసేన రెండు పార్టీల మధ్య కూడా సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ వార్ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే సంక్రాంతి సంబరాల నేపథ్యంలో జరిగే డ్యాన్స్ కు సంబంధించి కూడా ఇరు పార్టీల మధ్య పొలిటికల్ వార్ అయితే కేంద్రంగా మారింది. అసలు శివ, అయితే ఈ ట్వీట్ కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా రిప్లై ఇచ్చారా? అంటే ప్రస్తుతానికి సంబంధించి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ కి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా జన సైనికులు రాంబాబుకి ధీటుగానే జవాబిస్తున్నారు. నువ్వు తమ అధినేత డ్యాన్స్ చేయడం రెండు ఒకటి ఎలా అవుతాయని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తుంటే, మరికొందరు సంక్రాంతి అంటేనే డ్యాన్సులు చేయాలి, డ్యాన్సులు చేయడానికి తప్పుపట్టేది ఏంటి, నియోజకవర్గ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే తమ అధినేత డ్యాన్స్ చేశారు, దాంట్లో తప్పే ఉందని చెప్పి మరికొంతమంది జన సైనికులు అయితే రీట్వీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ ట్వీట్కి సంబంధించి కార్యకర్తలు నెటిజన్లు స్పందించారు, కానీ అగ్రనాయకులు రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరు కూడా, అంటే కీలకమైన నేతలు ఎవరు కూడా స్పందించినట్లు కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు కళాకారులతో వారు కూడా అందుకే